శ్రీహర్ష ఎమర్జెన్సీ కేర్ నర్సీపట్నంలో మొట్టమొదటిసారిగా ఐసీయూ మరియు వెంటిలేటర్ సదుపాయాలతో 24 గంటలు అత్యవసర కేసులు చూడబడును. షుగర్ మరియు క్రిటికల్ కేర్ విభాగంలో అపార అనుభవం కలిగిన డాక్టర్ శ్రీహర్ష ఆకెళ్ల గారు 24 గంటలు అందుబాటులో కలరు. శ్రీహర్ష ఎమర్జెన్సీ కేర్ అడ్రస్ బంగారాజు థియేటర్ రోడ్, నర్సీపట్నం. కాంటాక్ట్ 9032051777. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు. నర్సీపట్నంలో జరుగుతున్న అన్న క్యాంటీన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు మరో నెల 15 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, గత ప్రభుత్వం హయాంలోనే చంద్రబాబు ప్రభుత్వం ఈ అన్న క్యాంటీన్లను నిర్వహించింది. కానీ సైకో ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చాక వాటిని నిలిపివేశారని అయ్యన్న అన్నారు. అయ్యన్న పాత్రుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే పేదలకు భోజనం అందించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. ప్రజలకు సహాయం చేసే ఈ కార్యక్రమం మళ్ళీ ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. అంతేకాకుండా ఆయన మాట్లాడుతూ స్పీకర్ పదవి కేటాయించిన విషయం ఇంకా తెలియదని, కానీ చంద్రబాబు అవకాశం ఇస్తే సంతోషంగా స్వీకరిస్తానని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పేదవాళ్ళకి వీడికి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో చాలా చోట్ల మున్సిపాలిటీ ఏరియాలన్నింటిలో కూడా రాష్ట్రంలో 5 రూపాయలకే భోజనం పెట్టడం జరిగింది. అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి, మరి ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అవన్నీ మూసేశారు. చాలా అన్యాయం చేశాడు. చాలామందికి హాస్పిటల్, మనకు నర్సీపట్నం హాస్పిటల్కి ఎంతోమంది వైద్యం కోసం వస్తూ ఉంటారు. వాళ్ళకి సాయంత్రం వరకు ఉంటారు, వాళ్ళకి సరైన భోజనం లేదు. అంచేత ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ ముందు ఆర్టీసీ కాంప్లెక్స్ పెడదాం అనుకున్నాను. ఇది నేను ఒప్పుకోలేదు. ఇక్కడ హాస్పిటల్ దగ్గర పెట్టండి, 10 మంది పని కోసం పెట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు మొన్న మేము కలిసినప్పుడు రాష్ట్రంలో మళ్ళీ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. అంచేత రోజుకి 500 మందికి 5 రూపాయలకే భోజనం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంచేత ఇది ఇవాళ కమిషనర్ గారిని అందరూ పిలిపించాను. వాళ్ళదే బాధ్యత ఇది. రేపు ఇవాళ 19వ తారీఖు, వచ్చే నెల 18వ తారీఖు కల్లా ఇదంతా కంప్లీట్ చేసి 18వ తారీఖు పూర్తయిన తర్వాత ఒక రోజు ముహూర్తం పెట్టుకొని పూర్వం మాదిరిగా రోజుకి 500 మందికి ఇక్కడే ఇదే స్థలంలో అన్నం పెట్టాలని చెప్పి, అన్నదానం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నాం. అదే కమిషనర్ గారు చెప్పారంటే 18వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లో కలరింగ్ కానీ పూర్వం ఏ మాదిరిగా ఇది ఉందో ఫోటో కలరింగ్ కానీ లెటరింగ్ కానీ అన్ని కూడా అదే సేమ్ మాదిరిగా పెట్టి మళ్ళీ మనం ప్రారంభించుకోబోతున్నాం. అది అప్పుడు ఏంటంటే అన్నా క్యాంటీన్ లేదు కాబట్టి పేషెంట్ చాలా ఇబ్బంది పడతారని చెప్పి నాకు రిపోర్ట్లు వచ్చాయి. అంచేది మళ్ళీ మన ప్రభుత్వం వచ్చే వరకు మనం పెడతామని చెప్పి చేసాం. అంచేది ఇప్పుడు వరకు 18వ తారీఖు వరకు చేస్తాం. అది కంటిన్యూ చేస్తాం. 18వ తారీఖు వచ్చిన తర్వాత అది క్లోజ్ చేస్తాం. కానీ మైడమ్మ గుడి దగ్గర మాత్రం ప్రతి సోమవారం మేము పెడతాం. మొదటి నుంచి మాకు అలవాటు. ప్రతి సోమవారం కూడా మా ఖర్చుతో, మా ఫ్యామిలీ ఖర్చుతో మైడమ్మ గుడి దగ్గర భోజనం పెడతాం. అది మాత్రం కంటిన్యూ అవుతుంది. ఇది మాత్రం ఇది ఓపెన్ చేసిన తర్వాత క్లోజ్ చేస్తాం. 3 పూటలు ఒక పూట మధ్యాహ్నం పూటే. పూర్వంలాగే ఉంటుంది ఇక్కడ. మనం నా సొంతంగా పెట్టింది మధ్యాహ్నం పూట పెట్టాం మొన్న. ఇది మాత్రం లాస్ట్ టైం ఎలాగుందో సేమ్ రూల్స్, సేమ్ పద్ధతి. చంద్రబాబు నాయుడు గారు మీకు స్పీకర్ పదవి అనౌన్స్ చేస్తున్నట్టు బయట వార్తలు నాకు పేపర్లో చూడమే. సరే వస్తే మంచిది కదా మీకు. ఇప్పుడు వరకు మంత్రి చేశాను, ఎమ్మెల్యే చేశాను, ఎంపీ చేశాను, ఇక ఆఖరు చేశాను. ఎలాగ నెక్స్ట్ టైం ఎలాగ పోటీ చేయండి అని చెప్పాను కదా, అనౌన్స్ చేశాను కదా. లాస్ట్ టైం స్పీకర్ కూడా చేస్తే ఉన్నతమైన పదవి అలంకరించే అదృష్టం నాకు ఇస్తే మంచిదే కదా, మనకి మంచిది, మీకు మంచిదే కదా. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.